శ్రీరామ నమస్కరించు నిలబడండి అక్కడ. అంత దూరం వరకే వచ్చి ఆగటే వెళ్ళిపోతుంది సముద్రం. రామనామాన్ని దాటి రాదు. శ్రీరామాన్ని రాసేటప్పుడు ఎక్కడ కూడా లింకు దిగద్దు. లింకు దిగిందా వచ్చి పట్టుకుంటాడు, సముద్రుడు వచ్చేస్తాడు ముందు. శ్రీరామాన్ని రాసినప్పుడు రామాన్ని రాస్తే కాదు, శ్రీరామాన్ని రాయాలంటే సీతారాముల యొక్క ఉన్నతి అన్నారు. ఎందుకు సముద్రుడు లాగిపోతాడండి శ్రీరామాన్ని రాస్తే? అదొకటి. ఇంకా రామ పేరును, అదొక కారణం. ఇంకా రామ పేరును చెరపడం ఇష్టం. రామనామానికి అంత శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉందని ఎలా తెలుసుకునేది? ఎలా అంటే ఆగిపోతాడు. అద్భుతం. ఇంకా ధర్మం ఉంది శ్రీరామ నామానికి కాబట్టి, ధర్మం కాబట్టి అందుకే ఇంకా చెరపడం ఇష్టం లేక రామనామాన్ని చెరపడం. ఇంకా ఇంకా ఏం చెప్పగలరు? శక్తివంతమైంది రామనామం. సముద్రం ఎందుకు అలా వెనుకకు తగ్గుతారంటే మీరు చెప్పిన కారణాలు కూడా వాస్తవం, మీరందరూ చెప్పిన కారణాలు వాస్తవం. దాన్ని మించిన కారణం ఇంకొకటి ఉంది. అదేంటంటే సముద్రములో శయనాకారంగా ఉంటాడు కాబట్టి సముద్రం మీదనే వాసుకి మీద ఉంటాడు శ్రీమన్నారాయణుడు సముద్రం మీద వాసుకి పడగల మీద పడుకుంటాడు కదా, క్షీణిస్తాడు కదా. కాబట్టి సముద్రుడికి గౌరవం. ఎవరు శ్రీరాముడు అంటే మా శ్రీమన్నారాయణుడే, శ్రీ మహావిష్ణువే రాముడిగా ఇక్కడ నరుడిగా తిరిగాడుతున్నాడు. ఆ నరుడిగా రామనామాన్ని పెట్టుకున్నాడు. అందులో మరో అర్థం ఉంది. సర్వదేవతల అంశాలు రామాన్నక్షరంలో ఉంటాయి. సర్వదేవతల శక్తి రామాన్నక్షరంలో ఉంటాయి, శ్రీరామాన్నక్షరంలో నిలబడతాయి. కాబట్టి అంత గొప్ప శ్రీరామాన్ని రాస్తే దాన్ని దాటి వెళ్తే నాకు పుట్టగతులు ఉండవు. ఒక్క క్షణంలో నన్ను తీసేస్తారని తెలుసు సముద్రం. ఇన్ని కారణాలు ఉన్నాయి. శ్రీరామాన్ని రాయగానే సముద్రం అలాగే ఉండిపోతుంది. కావాలంటే చూడండి, అబద్ధం కానే కాదు. అబద్ధం ఎప్పుడు చెప్పదు రామాయణం. మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని మీ అదృష్టం బాగుంటే మీరు సముద్రం తీరానికి వెళ్ళినప్పుడు ఈ మాట గుర్తుకొస్తే మీరు అక్కడ రాస్తే మీకు తెలుస్తుంది. అందరికీ గుర్తుండదు. నేనే ఒక 10 సార్లు అయిన సముద్రం దగ్గరికి రాయాలనుకుని రాయలేకపోయాను. మొన్నటిసారి అయినప్పుడు రాశాను. అంత ఆషామాషి కాదు గుర్తుండాలంటే. మరీ గుర్తు పెట్టుకుని బయలుదేరినప్పుడే అనుకోవాలి, నేను ఎప్పుడు సముద్ర తీరానికి వెళ్తాను, ఎప్పుడు శ్రీరామాన్ని రాస్తాను. నిజంగా సముద్రం అలా శ్రీరామనామాన్ని దాటకుండా ఉంటుందా? అది నా కళ్ళతో చూడగలనా? ఒకరు చెబితే విన్నాను, కానీ నేను రాసిన రామనామానికి శ్రీరామనామాన్ని దాటకుండా సముద్రుడు రాలేకుంటాడా? అది నేను చూసి పొంగిపోవన్నా అనే తమ్మయత్వంతో బయలుదేరండి. ఎప్పుడైనా మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు చాలా తొందరగా చేసుకోవాలి అక్కడ కార్యం. ఎందుకంటే సముద్రం అలా ఎలా అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మీరు వెంటనే చూసుకోవాలి. సముద్రం అలా ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని 1-2 అడుగులు ముందుకు వేయండి. వేసి అక్కడ శ్రీరామాని ఘాటు లేకుండా రాసుకోండి, కటింగ్స్ లేకుండా రాసుకోండి. పూర్తిగా అఖండిగా ఉండాలి, తెగిపోకుండా చూసుకోండి. చూసి నమస్కరించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నిలబడండి. అలా వస్తుంది. అలా వచ్చి రామనామం వరకు వచ్చి వెళ్ళిపోతుంది. ఎంత ఆనందంగా ఉంటుంది, పరమాద్భుతంగా ఉంటుంది. రామాయణం అంత గొప్పది, రామనామం అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చొని అందరూ ఆలోచిస్తున్నారు. ఆ సముద్రం